యశస్వి. హలో. హాయ్. మీకు ఫస్ట్ టైం డైరెక్టర్ గారు ఈ స్టోరీ చెప్పినప్పుడు అంటే ఈ క్యారెక్టర్ని మీరు ఎలా అనుకున్నారంటే మనకి ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా ఈ క్యారెక్టర్ని, ఈ మూవీ చేయడం నాకు ప్లస్ అవుతుంది అనుకుంటున్నారా, లేదంటే కొత్తగా ఉంటుంది కదా అని? హౌ డు యూ ఫీల్? బేసిక్లీ ఫస్ట్ పండు సార్ని మీట్ అయినప్పుడు స్టోరీ విన్న వెంటనే విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ ఈ సెలెక్టెడ్ మీ. దెన్ ఐ సెడ్ ఓకే. యూజువలీ స్టోరీ వింటే ఐ స్లీప్ ఓవర్ ఇట్, కొంచెం ఆలోచించి ఓకే చేస్తాను. బట్ ఐ ఫెల్ట్ ఒక పాజిటివ్ వైబ్ ఈ సినిమాలో. వెంటనే ఓకే చెప్పేశాను. బట్ లేటర్ ఆ క్యారెక్టర్ గురించి చేశాక కాన్సిక్వెన్సెస్ గురించి కొంచెం ఆలోచించాను. ఐ నో హౌ ఇట్ ఈస్, యాక్సెప్ట్ చేస్తారా లేదా. ఒక ట్రాన్స్ ఉమెన్ క్యారెక్టర్స్. అంటే మీకు డైరెక్టర్ గారు ఇది ట్రాన్స్ ఉమెన్ క్యారెక్టర్ మీరు ఖచ్చితంగా ఇది చేయాలి అనేటప్పుడు మీకు ఏమైనా అనిపించిందా? అంటే లైక్ అమ్మో ఇది నేను ఒక అమ్మాయిని ఒక ట్రాన్స్ ఉమెన్ క్యారెక్టర్స్ చేస్తే ఎలా ఉంటుంది, అండ్ ఇప్పుడు వరకు నేను ఎప్పుడు చేయలేదు అని మీకు కూడా ఇన్సెక్యూర్ అనేది? యా, డెఫినెట్లీ ఆ థాట్స్ చాలా వచ్చాయి. నేను కొంతమందిని అడిగాను, కెన్ ఐ డూ ఇట్, బికాస్ ఇది నా ఫస్ట్ స్టెప్ ఆఫ్ మై కెరియర్. దీనివల్ల ఏమైనా నా ఫ్యూచర్ కానీ నా కెరియర్ కానీ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, హౌ విల్ పీపుల్ టేక్ ఇట్? డెఫినెట్లీ ఇట్ ఈస్ యాక్టింగ్, బికాస్ ఇట్ ఈస్ జస్ట్ అ క్యారెక్టర్. ఎనీ ఆర్టిస్ట్ విల్ లైక్ టు బీ వర్సటైల్, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలనుకుంటారు. అలా కూడా పాజిటివ్గా కూడా చాలా ఆలోచించాను, నెగిటివ్గా చాలా తక్కువ అనుకున్నాను. బికాజ్ పీపుల్ మీరు ఏం చేసినా ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఎలాంటి క్యారెక్టర్ చేసినా దే విల్ బీ సమ్. సో పాజిటివ్గా చాలా థాట్స్ వచ్చి ఐ సెడ్ ఓకే. అంతే. ఫస్ట్ మిమ్మల్ని పెట్టమన్నాను నేను, అంటే నా కూతురుగా అంటే చేస్తారు లేదా అని. ఖచ్చితంగా చేసేదాన్ని సార్. నిజం, సినిమా కాబట్టి సార్. అదే సినిమా కాబట్టి ఖచ్చితంగా చేసేదాన్ని. వాళ్ళందరూ ఫీల్ అయ్యారు మీ డాక్టర్గా చేయరేమోనండి అని. సార్ మీరు ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి కదా, అండ్ ఈ క్యారెక్టర్స్ కి ఆ క్యారెక్టర్స్ కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? చాలా ఉంది. ఎలా ఉండబోతుంది సార్? అంటే నాకు విలన్ క్యారెక్టర్ అంటే నేను ఫస్ట్ నుంచి ఎక్కువ యాంటీ క్యారెక్టర్స్ చేస్తున్నాను. నాకు చాలా సింపుల్ అది. ఏం చేయకపోయినా క్యారెక్టర్లోనే ఒక దుర్మార్గం ఉంటుంది కాబట్టి మొహం చూడగానే మీరు చూసే చూపులో కూడా అంటే ఈ సినిమా చూడండి ఆ చూపులే ఉండవు. పోస్టర్ చూసినప్పుడే నాకు అర్థమవుతుంది. అది విలన్ అయితే అలా చూస్తాం కానీ ఫాదర్ క్యారెక్టర్ కూడా అలా చూడటం బాగోదు కదా. కుదురుద్ది కానీ బాగోదు కదా. పంచు పలకనమ్మకే పంచు అంటే మీరు పంచి పలకనమ్మనా సార్? అదేం లేదు సార్, ఊరికే సినిమా డైలాగ్ జస్ట్ గుర్తొచ్చింది, వాడకూడని చోట వాడారని నాకు అర్థమైంది. సో మీకు ఈ షూట్ లో బాగా మెమరబుల్ గా ఉన్న ఒక మూమెంట్ ఏంటి? చాలా మెమరీస్ ఉన్నాయి. బెస్ట్ మూమెంట్ అంటే ఫినాలే రౌండ్ అని ఈ సినిమాలో ఒక రౌండ్ ఉంది, మిస్ బ్యూటీ క్వీన్ కాన్సెప్ట్లో. సో అప్పుడు లాస్ట్ మూమెంట్ వెన్ ఫాదర్ కమ్స్ అండ్ ఆ స్ట్రగుల్స్ అన్నీ చూసి తనని సపోర్ట్ చేస్తూ వస్తూ లాస్ట్లో వెన్ ఫాదర్ కమ్స్ ఆన్ స్టేజ్ను, అది కొంచెం చాలా రియలిస్టిక్గా అనిపించింది నాకు. వెన్ ఐ అచీవ్ సంథింగ్, ఇప్పుడు నా ఫాదర్ ఎలా ఫీల్ అవుతారో, when Raja sir came on stage, I felt that చాలా రియలిస్టిక్గా నిజంగా అనిపించింది.